అన్నదాత అరిగోస పండించిన ధాన్యం మొక్కజొన్న అమ్ముకోవడానికి ఇంకెన్ని రోజులు అవస్థలు పడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ధాన్యం కొనలేదంటూ పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. జాతీయ రహదారులపై ఆందోళనకు దిగారు. సీఎం ఆదేశాలు ఇచ్చినా అధికారులు ధాన్యము మక్కలు కొనలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు అన్నదాతలు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేశారు రైతులు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ NH 161 పై రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోళ్లు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కోర్పోల్ రైతులు. రోడ్డుపై ధాన్యాన్ని పోసి నిరసన తెలిపారు. దీంతో హైవేపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు. దీంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా చింతకాని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. లోడ్ చేసిన లారీలకు ట్రక్ షీట్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం మొక్కజొన్న తరలింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆన్లైన్ సాకుతో అధికారులు మొక్కజొన్న కొనకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు అన్నదాతలు. ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో అధికారులు అలసత్వం వహించొద్దని ముఖ్యమంత్రి హెచ్చరించినప్పటికీ తమకు గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.